నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్ ముఖ ద్వారాన్ని దిగ్బంధించారు. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటానని, సమస్యలు తీరుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ అంగన్వాడీలు నిప్పులు చెరిగారు. తమ గోడు వినేందుకు కూడా ప్రభుత్వం అధికారులు సిద్ధంగా లేరంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కలెక్టరేట్ నుంచి కారులో బయటకు వస్తున్న జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు అంగన్వాడీలు ప్రయత్నించగా పోలీసులు వారిని అత్యంత దారుణంగా అడ్డుకున్నారు. నిరసనకారులను పక్కకు తోసివేయడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై మండిపడుతూ అంగన్వాడీలు హైవే పైనే బైఠాయించి బైపాస్ రోడ్డును దిగ్బంధించారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోడ్డుపైనే ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి నల్ల చీరలతో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఎంపీడీఓ ఆఫీసు అక్కడ నుండి మేము ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ కు రావడం జరిగింది. మరి ఎందుకు మమ్మల్ని అంటే ప్రభుత్వం గుర్తించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మా మీద చాలా నిర్లక్ష్య వైఖరితో ఉంది. ఆ రోజు 42 రోజుల సమ్మెలో మా దగ్గరకు వచ్చి మీకు ఖచ్చితంగా మేము జీతాలు పెంచుతాం, మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఆదుకుంటాం అని చెప్పిన నాయకులు ఈ రోజు ఏమైనారని మేము నిలదీస్తున్నాం. మరి మా యొక్క పని భారం పెరుగుతుంది. రోజు రోజుకు 26,000 వేతనము సుప్రీంకోర్టు నిర్ణయించింది. కానీ ఇంతవరకు మాకు వేతనం పెంచుతామని చెప్పడం లేదు. పని భారం అధికంగా చేస్తున్నారు. మరి 5-6 యాప్లు పెట్టినారు. నవచేతన యాప్ అని ప్రతి పిల్లవాడిని పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల పిల్లవాడిని ప్రతి ఇంటికి వెళ్లి స్కాన్ చేయాలంటున్నారు. మరి అది ఎంత భారమైందో మాకు తెలుసు. ఇన్ని రకాలుగా మమ్మల్ని శిక్షలు విధిస్తున్నారు కానీ మాకు కడుపు నిండట్లేదయ్యా, మా కడుపు నింపండి అంటే ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు. సంక్షేమ పథకాలు అనేది లేకుండా చేసినారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నప్పుడు గవర్నమెంట్ తో సమానంగా మాకు జీతాలు పెంచాలి. అదే విధంగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదే విధంగా మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా చేయాలని మా డిమాండ్స్. ఈ రోజు జూలై 10వ తేదీ మా కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ ప్రభుత్వం దృష్టికి తెలియజేయడం జరిగింది. అందరి దగ్గర మేము ఈ రోజు ప్రతి ఒక్కరిని అడిగి ఈ యొక్క ధర్నాను ఈ నిరసన చేపడుతూ ఉన్నాం. కానీ నిర్లక్ష్య వైఖరి అనేది తీసివేసి మా అంగన్వాడీ కింద పునాది ఏ విధంగా ఉంది పునాదిని చూడకున్నారు, పైన బిల్డింగ్ లోనే చూస్తున్నారు. మేము ఇంత కింది స్థాయి నుండి పిల్లలను, తల్లులను, గర్భవతులను, బాలింతలను, మురికివాడల్లో ఉన్న వాళ్ళను అందరినీ మేము పోగు చేసి ప్రజలకు అనేక సేవలు చేస్తున్న మమ్మల్ని విస్మరించి ప్రజలకు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడూ రోడ్ల మీద ఉంటున్నారు, వీళ్ళకేమి ఇంత జీతాలు వస్తున్నాయి కానీ ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు అనేది ప్రజలలో ఉంది. కానీ మాకు జీతాలు ఇంతవరకు 2019 నుండి పెరగలేదు. ఖచ్చితంగా కనీస వేతనం మేము 26,000 అడుగుతున్నాం. ఖచ్చితంగా మాకు 26,000 వేతనం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మా డిమాండ్స్ అన్ని ఈ రోజు ప్రభుత్వం వెంటనే మాకు సమాచారం అందించవలసిన మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున మా యొక్క నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం. అంగన్వాడీగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజుల పాటు సమ్మె చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. అయితే 42 రోజుల సమ్మె సందర్భంగా ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి తనయుడు వీళ్ళిరువురు టీడీపీ నాయకులందరూ కూడా సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి వేతనాలు పెంచుతాం, మీ డిమాండ్ న్యాయమైంది, మేము వస్తే మీ డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు పూర్తయినా కనీస వేతనం 26,000 అమలు చేయకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. మరోవైపు రకరకాల యాప్ల భారాలు మోపుతూ అంగన్వాడీల మీద తీవ్ర భారాన్ని మోపుతున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఈ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం.
ఒకవైపు సుప్రీంకోర్టు అంగన్వాడీలందరినీ ప్రభుత్వ కార్మికులు గుర్తించాలని, వాళ్ళ కనీస వేతనం ఇవ్వాలని, వాటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ, పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పింది. అయినా ఈ కూటమి ప్రభుత్వం పేజీలో పెట్టేసింది. ఈ రోజు అంగన్వాడీల వేతనం పెంచుతామని చెప్పించేటువంటి హామీ ఏమైందని అడుగుతుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం దివాళా తీసిందని పద్ధతిలో మాట్లాడితే గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా అంగన్వాడీలకు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇతర స్కీమ్ వర్కర్లకు చేసింది ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. గతంలో మేము సమ్మె చేసే మా సమ్మె సందర్భంగా టెంట్ల కాడికి వెతుక్కుంటూ వచ్చారు మా దగ్గరికి. మా టెంట్లో కూర్చున్నారు. మా టెంట్లో కూర్చొని మా ప్రభుత్వం వస్తే మీకు వేతనాలు పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేశారు. మళ్ళీ ఈ రోజు ఎమ్మెల్యేలు గెలిచారు, మంత్రులు అయ్యారు. ఈ రోజు ఎక్కడున్నారో వాళ్ళు మాకు అర్థం కావాలి. అంటే వీళ్ళకి అధికారంలో లేకపోతేనే సమస్యలు గుర్తొస్తాయి తప్ప అధికారంలో ఉంటే మాత్రం సమస్యలు గుర్తొచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే భవిష్యత్తులో మీరు అధికారంలో లేకుండా పోవడానికి వేతనాలు పెంచుతారా? అదే మీకు కావాలా? ఒకవేళ మీరు అదే కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు అంగన్వాడీలకు తల్లి ఓడి కానీ పిల్లలకు ఓడి కానీ ఏమి సంక్షేమ పథకాలు లేవు. మేమేమో యాప్లో మిమ్మల్ని ఎత్తేసాము, మీరు అప్లై చేసుకోమని చెప్తున్నారు. అప్లై చేసుకుంటేనేమో గవర్నమెంట్ ఉద్యోగులుగా గెట్లో చెప్తుంది. కాబట్టి మోసం చేయడం కాదా ఇది? కాబట్టి అంగన్వాడీలలో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. అట్లాగే పిల్లలను చదివించుకోలేక మీరు ఇచ్చేటువంటి 10,000 జీతానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు రూరల్ టౌన్ అని సంబంధం లేకుండా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ పంట వస్తుంది, ఈ పంట వస్తుంది చెప్పేసి కలెక్టర్ మీద మిస్ చేసింది వాళ్ళే. మళ్ళీ మాకు అడ్డం చెప్పింది వాళ్ళు. మేము ఫోటోలు పోజు తీయడానికి వచ్చినామని చెప్తున్నారు. మీ ఫోటోలు పోజు తీయడానికి వచ్చినామా? కానీ వాళ్ళు చేసే విధానం ఏంటి? మా మీద లాఠీ చార్జ్ చేస్తారంట. మేము గేటు బిగించినారు, గేటు దూకితే మమ్మల్ని దొబ్బుతారా? కానిస్టేబుల్ వాళ్ళు అంటారు వాళ్ళు చేసుకుని మేము చేసుకుని ఎంత దూరం పోతుంది? మేము గేట్ దుక్కున్నామంటే ఎందుకు దుక్కుతున్నాం? మీరు ఎందుకు మాకు అడ్డం వస్తున్నారు? ఎవరు కట్టేమని చెప్పినారు మీకు? మేము తీసుకున్నామని చెప్పి వాళ్ళు ఇంకా టైట్ కట్టేస్తున్నారు. మా వాళ్ళు గేట్ దుక్కుతుంటే మా మీద తిరిగి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు చేస్తే మేము ఉండమంట. మేము తిరిగి చేస్తే వాళ్ళను సిఐ గారు అయితే ఫోటోలకు ఫోజులు వేయడానికి వచ్చినారా? మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అనేటట్టు మాట్లాడుతున్నాడు. మేము మా కడుపులు కానీ మేము నోట్ల బయటికి పంపించేస్తున్నారు. ఇప్పుడు మీరు శాంతియుతంగా ధర్నా చేసుకుంటే ఎవరి కోసం చేసుకోవాలి? మేము ఇక్కడ మా బాధలు ఎవరు వింటారు?